అస్సలాముఅలైకుం నమస్తే చిచాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాదిల్ ఆఫీషియల్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే డాడీ వాళ్ళు అయితే ఫస్ట్ టైం వేరు నాకు ఫోన్ చేసి రమ్మంటే నేనైతే పోతున్నా. ఇప్పుడు మన సైట్ కోసం అయితే నాకు ఫోన్ చేశారు, నేను ఫ్లైట్ చేసేందుకైతే పోతున్నా. పేపర్ అయితే తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టారు. అందరూ అయితే తీసుకున్నాం. ఇక్కడ కొద్దిగా క్లిప్ తీస్తున్నా. అయితే సైన్ అయితే చేసేసిన పోతున్నా, ఇంటికైతే పోతున్నా. వెనకనైతే అసలు ఇంటికి వెళ్తున్నా. డాడీ వాళ్ళు వెనకనే ఉన్నారు. లోడ్ అయితే చేసుకుని వచ్చాను. నేనైతే లోడ్ కాల్ చేసిన. ప్రౌత్ అయితే కాల్ చేసానికైతే పోతున్నా. ప్రౌత్ కాల్ చేసి అయితే రావాలి. ఇంకోటి కోయేది ఉంది నాకైతే. షోరూమ్కి అయితే ఎందుకు వచ్చినామంటే ఇళ్ళకెళ్ళి ఒకటైతే బండి అయితే తీసుకుంటున్నాం. ఏం బండి తీసుకుంటున్నామో లాస్ట్ వరకు అయితే చూడండి. పేమెంట్ అయితే కట్టేస్తున్నాం. ఇప్పుడైతే ఇట్లయితే పేమెంట్ అయితే వాళ్ళు అయితే కట్టేస్తారు. నేనైతే ఒక బండి అయితే చూపెడతాయో వైట్ కలర్ 125 మనసుంటుంది బండి. కానీ నేను తీసుకున్న నెలకైతే ఈ బండి అయితే వచ్చింది. అసలు మనం తీసుకునే బండి ఇది ఉండే, ఇది కాలేదు. ఇక బండి చాబీ అయితే ఆన్ చేస్తున్నా చూడండి. పెట్రోల్ ఇంత లేదు, ఒక పాయింట్ కూడా లేదు పెట్రోల్. ఇలా బండి చాబీ అయితే ఆన్ చేస్తున్నా. ఇది తీసుకునేది పోయి అది తీసుకున్నా. ఫ్యూచర్ లో చేంజ్ చేద్దాం ఇంకో బండి. అత్తర్ అయితే తీసుకున్నామంటే నేను అంతా ఇంతకుముందుకు అయితే అత్తర్లు అయితే అయిపోయినాయి. బండి అయితే బుక్ అయిపోయింది. బండి డెలివరీ తీసుకొని పోవుడే ఇంటికి. ఇక చీకటి అయిపోయింది. ఇక పల్సర్ 150 ఇదే బండి కాక దీనికోసం నలుగురు వచ్చి కూర్చుర్రు. నేనైతే మనకే అయింది బండి. పూలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే పోతున్నా, షోరూమ్ కాడికి అయితే పోతున్నాం. డెలివరీ తీసుకొని ఇక ఇంటికి పోవుడే. అసలు మన వాళ్ళు అయితే మనం పూలు తీసుకొని వచ్చే వరకు అయితే బయటనే పెట్టిన బండి. షోరూమ్ కూడా బంద్ చేసిరు. టెస్ట్ డ్రైవ్ కొట్టేసి వచ్చినాక అయితే మన తాండే ఉంటుంది బండి, మనమే తీసుకోవాలి. రాత్రి అయితే లేట్ అయిపోయింది. ఇంట్లో ఉన్నాం, బావ దగ్గరనైతే ఉన్నాం. ఇప్పుడైతే ముఖం గడిగేసి పోతున్నాం ఇంటికి. అయితే పొలం దగ్గరికి అయితే తొలకొచ్చిండు. ఇంటికైతే బయలుదేరుతాం, పోతున్నాం. ముంగట కొత్త బండి పోతుంది, ఎందుకంటే నేనైతే పోతున్నా. ఈ బండి మేము ఎందుకు తీసుకొస్తున్నాం అంటే తర్వాత బ్లాగ్లలో చెప్తా మీకైతే. వెదర్ అంతా చల్లగా అయిపోయింది, వర్షం వచ్చేటట్టు ఉంది. ఇక దారిలో ఏమైతే తడతామా ఏంది కథ తెలియదు. నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు అయితే మాకైతే తెలియదు బండి మేము తీసుకుపోతామని. బుక్ చేసి అచ్చుడేమో అనుకున్నా. ఇప్పుడు మేము తీసుకుపోతున్నాం బండి. ఇట్లా అర్థం కాలేదు ఇక మాకైతే. ఇద్దరు నేను NS 125 తీసుకో ముందుకైతే మా వాళ్ళు అయితే పల్సర్ తీసుకున్నారు. ఇటువంటి బండి ఇక నాకు నచ్చలేదు, కొట్టేటట్టు అనిపిస్తుందని నేను చెప్పిన. నేను చెప్తాను ఉన్నా కదా. ఇప్పుడైతే వర్షం అయితే పడుతుంది. ఇక్కడనైతే ఆగినాం. వర్షం అయితే పొట్టు అయితే కొడుతుంది. ముంగట అంతా అయితే తడిసినాం. ఇలా కూర్చున్నాం. ఇక ఒక షెడ్ అయితే దొరికింది. చాయ్ తాగడానికి అయితే ఆగినాం. ఘోరం వాన పడ్డది. మొత్తం బండి ఎవరిదంటే అందుకే బండి అయితే కొనేసినాము. అంటే అయితే బండి అయితే తెచ్చేసి వాళ్ళ ఇంటికాడ పెట్టేసి అయితే వచ్చేసిన. ఇంటికైతే వచ్చిన నేను. బండి ఇప్పుడే ఎందుకు తీసుకున్నాం అంటే డోమ్ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తున్నాయి కదా కొత్త బండ్లకు. అంతే వెరైటీ వస్తున్నాయి. LED లైట్లు వస్తున్నాయి, LED ఇండికేటర్లు వస్తున్నాయి. అయితే నచ్చలేదు బండి. ఇదైతే 1 పీసే ఉండే అక్కడ. అది తీసుకున్నాం. దన ఆడ మళ్ళీ నలుగురు ఉన్నారు. దానికోసం అయితే వారంలో నుంచే అడుగుతున్నాం. ఇప్పుడైతే ఫైనల్ అయితే నెట్ క్యాష్ కట్టేసి అయితే తీసుకొచ్చినాం బండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్త్ తోటి. అస్సలు క్లియర్గా ఇక తీస్తూనే ఉంటాం. బ్లాగింగ్ లేట్ అయిపోతుంది అంటే నాకు పని ఎక్కువ అవుతుంది. బ్లాగ్ తీయలేకపోతున్నా. ఇప్పుడైతే వస్తూనే ఉంటాయి. ఈ బ్లాగ్ ఎట్లుందో చెప్పండి కామెంట్లో అయితే.